ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐక్యూ 15R సంబంధించిన కొన్ని ప్లస్ పాయింట్స్, కొన్ని మైనస్ పాయింట్స్, ఆల్మోస్ట్ 1 మంత్ కంటే ఎక్కువగానే అవుతుంది ఫోన్ లాంచ్ అయిపోయి. ఈ 1 మంత్ కాలంలో దీంట్లో నేనేమి ప్లస్ పాయింట్స్ నోటీస్ చేశాను, దీంట్లో నేనేమి మైనస్ పాయింట్స్ నోటీస్ చేశాను అనేది మీకు ఒక చిన్న రివ్యూ లాగా చెప్తాను. అండ్ ఇది ప్రజెంట్గా చిప్ షార్టేజ్ ఇష్యూస్ వల్ల చాలా ఫోన్ల ప్రైజులు, లాంచ్ అయిపోయిన ఫోన్లకి ప్రైజులు పెరుగుతున్నప్పుడు కూడా స్టిల్ ఇది ప్రైజ్ ఎలాంటివి పెరగకుండా అరౌండ్ 43 నుంచి 45 వేల రూపాయల బడ్జెట్లో 12GB ప్లస్ 256GBని ఆఫర్ చేస్తుంది అమెజాన్లో విత్ కార్డ్ ఆఫర్తో. నన్ను అడిగితే ఆ పట్ల బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ సాలిడ్ ఫోన్స్ అనమాట ఇది. ఎందుకంటే దీంట్లో పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, డిజైన్ పీక్ లెవెల్లో ఉంటుంది, ఆల్మోస్ట్ మీకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ దీంట్లో ఉంటాయి. అవన్నీ మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. సో ముందైతే బాక్స్లో మీకు ఆబ్వియస్గా ఒక ఛార్జర్తో పాటు కేబుల్, అలాగే మనకు ఆబ్వియస్గా ఫోన్ ఉంటుంది. ఈ 2 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ డిజైన్ మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఈ చెక్స్ డిజైన్ ఏదైతే ఉందో చూడటానికి చాలా బాగుంటుంది అనమాట. అండ్ కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, డిజైన్ డిపార్ట్మెంట్. డిజైన్ డిపార్ట్మెంట్లో అందరికీ ఆబ్వియస్గా నచ్చేది దీని కాంపాక్ట్నెస్. చాలా స్లిమ్గా, చిన్నగా ఉంటుంది. 6.59 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. అది కాకుండా ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే ఉండటం వల్ల ఇది చేతిలో పట్టుకున్నప్పుడు చాలా చిన్నగా కాంపాక్ట్ ఫోన్. ఎవరైతే కాంపాక్ట్ లవర్స్ ఉంటారో, పర్టికులర్గా నాకు కాంపాక్ట్ ఫోన్స్ అంటే చాలా ఇష్టం, అలాంటి వాళ్ళకి మాత్రం ఇది బాగా సూట్ అవుతుంది. అది కాకుండా ఇంత కాంపాక్ట్ డిజైన్లో వీళ్ళు 7600 mAh బ్యాటరీని ఆఫర్ చేస్తున్నారు. అది కాకుండా మెటల్ బిల్డరీ ఆఫర్ చేస్తున్నారు. అలాగే మీకు బ్యాక్ సైడ్ గ్లాస్ ఫ్రేమ్ ఉంటుంది, అలాగే చుట్టూ మెటల్ ఫ్రేము. అలాగే మీకు దీనికి వీళ్ళు IP68, IP69 లాంటి సర్టిఫికేషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అది కూడా చాలా 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 ప్లస్ పాయింట్ అనమాట. అదే ఇక్కడ మీకు కాంపాక్ట్నెస్ వల్ల ఒక మైనస్ పాయింట్ కూడా ఉంటుంది. అది మనం గేమింగ్ డిపార్ట్మెంట్లో మాట్లాడుకుందాం. అండ్ ఇది కొంచెం సాలిడ్ ఫోన్, కింద పట్టడానికి ఏం కాదు కాబట్టి కొంచెం సాలిడ్ బిల్డ్ క్వాలిటీని అయితే వీళ్ళు ఖచ్చితంగా ఆఫర్ చేస్తున్నారు. అండ్ మీకు కావాల్సిన ప్రతి పోర్ట్ అండ్ బటన్ మీకు దీంట్లో ఆబ్వియస్గా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి చాలా సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు ద డిజైన్లోనే మీకు ఇది 7.9mm థిక్నెస్తో వస్తుంది. అలాగే మీకు చుట్టానికి మాత్రం చాలా పల్సగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కెమెరా మోడల్ కూడా పెద్దగా బంప్ ఏమి ఉండదు, స్లిమ్గా చిన్నగానే ఉంటుంది. కెమెరాలో మీకు 2 కెమెరాలు కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఓవరాల్గా డిజైన్ డిపార్ట్మెంట్లో మాత్రం ఆల్మోస్ట్ ఎవ్రీ పాయింట్ మీకు అన్ని ప్లస్ పాయింట్సే కనిపిస్తాయి, కానీ ఇక్కడ మైనస్ పాయింట్స్ అయితే ఆబ్వియస్గా కనిపించవు. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, అండ్ ఎంత చిన్న కాంపాక్ట్ డిజైన్లో మీకు 6.59 ఇంచెస్ డిస్ప్లేని ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా మీకు 1.5K రెజల్యూషన్తో సామ్సంగ్ LTPS డిస్ప్లేని దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. 144 హెడ్జ్ రిఫ్రెష్ రేటు, HDR10+ లాంటి ఫీచర్స్ కూడా ఈ డిస్ప్లే మనకి ఆఫర్ చేస్తుంది. అయితే డిస్ప్లే డిపార్ట్మెంట్లో ఇక్కడ 45 వేల రూపాయలు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక పాయింట్ని అయితే మనం కాన్ లాగా ట్రీట్ చేయొచ్చు. ఇది LTPS డిస్ప్లేనే, LTPO డిస్ప్లే కాదు. సో కొన్ని ఫోన్స్ ఇంతకు ముందు కొన్ని LTPO డిస్ప్లేలు ఆఫర్ చేస్తున్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు, బట్ స్టిల్ ఇది LTPO డిస్ప్లే ఉంటే బాగుండేదేమో అని ఒక పాయింట్ అనిపించింది. అంతేగాని పెద్దగా డిస్ప్లే డిపార్ట్మెంట్లో మనకి చెప్పుకోదగ్గ నెగిటివ్ పాయింట్స్ ఏమి ఉండవు. అది కాకుండా దీని బ్రైట్నెస్ కూడా చాలా హెవీగా ఉంటుంది. 5000 నిట్స్ ఉంటుంది. డైలైట్లో మీరు బయట వెళ్తున్నప్పుడు కూడా చాలా క్లియర్గా దీని డిస్ప్లే క్వాలిటీ సూపర్గా కనిపిస్తుంది. మూవీలు చూస్తున్నప్పుడు కావచ్చు, వీడియోలు చూస్తున్నప్పుడు కావచ్చు, HDR కావచ్చు, డెప్త్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్లో డిస్ప్లే క్వాలిటీ విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ లేదు. ఇది ఒక LTPS డిస్ప్లేనే పాయింట్ తప్ప. రిమైనింగ్ అంతా కూడా 10 అనుకుంటే పాయింట్స్ 9 పాయింట్స్ వేసుకోవచ్చు అనమాట. డిస్ప్లే క్వాలిటీ మాత్రం అద్భుతంగా ఉంది. అండ్ కమింగ్ టు ద మెయిన్ డిపార్ట్మెంట్ పెర్ఫార్మెన్స్, దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ని, ఇదే అనుకుంటే కదా మన ఇండియాలో ఫస్ట్ ఫోన్ స్నాప్డ్రాగన్ 8 Gen 5ని తీసుకొచ్చింది. అండ్ ఒక 3nm TSMC మేకు. అలాగే దీనికి ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ వీళ్ళు క్లెయిమ్ చేసిన 3.5 మిలియన్ వరకు వెళ్తుందని. బట్ నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం అరౌండ్ 3 మిలియన్ వరకు అయితే వెళ్తుంది, కానీ 3.5 మిలియన్ దాకా అయితే ఏమీ వెళ్ళట్లేదు. ఇది జనరల్గా ఉండే కండిషన్. ఇది సమ్మరు, మనం సమ్మర్ టెస్ట్ చేసినప్పుడు చాలా హీట్ అవుతూ ఉంటుంది, స్కోర్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి కాబట్టి ఓకే, ఈ పర్టికులర్ బడ్జెట్లో చాలా సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వదగ్గ ప్రాసెసర్. అట్ ద సేమ్ టైం దీంట్లో ఇంకొక 2 చిప్స్ కూడా ఉంటాయి. ఒకటి Q2 చిప్ ఉంటుంది, పర్టికులర్గా గేమింగ్ కోసం, మీకు సూపర్ ఫ్రేమ్ రేట్స్ కోసం, సూపర్ ఎక్స్ట్రీమ్ పెర్ఫార్మెన్స్ కోసం ఆ Q2 చిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ సపరేట్గా ఒక నెట్వర్క్ చిప్ కూడా ఉంటుంది. మనం లాస్ట్లో మాట్లాడుకుందాం నెట్వర్క్ చిప్ గురించి, అది చాలా ప్లస్ పాయింట్ అది. సో ఇవి దీంట్లో మెయిన్గా పెర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో ప్రాసెసర్ ప్లస్ Q2 చిప్, ఇవి 2 కలిస్తే మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. అలాగే దీంట్లో మీకు LPDDR5X RAM టెక్నాలజీతో పాటు UFS 4.1 కూడా ఉంది కాబట్టి మీకు కావాల్సిన ఆల్మోస్ట్ ఒక పెర్ఫార్మెన్స్ కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ దీంట్లో వీళ్ళు కవర్ చేస్తున్నారు. రెగ్యులర్ టాస్క్ల విషయంలో ఇది ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్ కాబట్టి ఎలాంటి ల్యాగ్ అనేది ఖచ్చితంగా ఉండదు, చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద గేమింగ్ డిపార్ట్మెంట్, సో గేమింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం BGMI 144Hz స్క్రీన్తో వస్తుంది కాబట్టి 144 FPS వరకు వెళ్తుంది ఇది. అండ్ ఇది చాలా గేమ్స్లో సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ BGMIకి సంబంధించిన సెట్టింగ్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఆల్మోస్ట్
పీక్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఆఫర్ చేసే సెట్టింగ్స్ దీంట్లోనే. అండ్ క్యూట్ చిప్తో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సపరేట్గా దీనికి ఒక గేమింగ్ ప్యానల్ ఉంటుంది. ఇలా మీరు లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే గేమింగ్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీకు పెర్ఫార్మెన్స్ని మీకు నచ్చిన విధంగా మీరు కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు. 144 Hz వరకు మీరు మాన్యువల్గా బూస్ట్ కూడా చేసుకోవచ్చు. చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. ఫ్రేమ్ రేట్, శాంప్లింగ్ రేట్ సంబంధించినవి, ఫ్రేమ్ రేట్కి సంబంధించినవి, గ్రాఫిక్స్ సంబంధించినవి, ఎవ్రీథింగ్ అన్ని మీకు దాంట్లో సెట్టింగ్స్ ఉంటాయి. అండ్ ఇది మీకు వాయిస్ చేంజర్, అలాగే మీకు బైపాస్ ఛార్జింగ్ లాంటిది కూడా ఆఫర్ చేస్తుంది. కాబట్టి గేమింగ్ డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ ఒక ప్రాపర్ గేమింగ్ ఫోను వాడుతున్న ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ కొంతమందికి ఈ కాంపాక్ట్నెస్ అనేది కొంతమందికి ప్లస్ పాయింట్స్, కొంతమందికి ఏమో నెగిటివ్ పాయింట్లకు కూడా ఉంటుంది. ఎందుకంటే గేమ్ ఆడే వాళ్ళకి పెద్ద స్క్రీన్, ఆ చేతులు వేళ్ళన్నీ అక్కడక్కడే తిరుగుతున్నట్టు ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అనమాట. అదొకటి పాయింట్ నోటీస్లో పెట్టుకొని జస్ట్ ఒక పాయింట్ లాగా చెప్తున్నాను. అండ్ కాకపోతే గేమ్ ఆడుతున్నప్పుడు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది. సో కాంపాక్ట్ డిజైన్ వల్ల ఉన్న చిన్న డ్రాబ్యాక్ ప్లస్ మెటల్ ప్యానల్ వల్ల దీంట్లో ఈవెన్ మీకు 6500 mm స్క్వేర్ సూపర్ కూల్ ఐస్ కూల్ ఏదో వీళ్ళు వేపర్ ఛాంబర్ టెక్నాలజీని కూడా దీంట్లో ఇంట్రడ్యూస్ చేసినప్పటికి కూడా మీకు గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం లైట్గా వెంటనే వితిన్ ఒక 2-3 మినిట్స్లో కొంచెం లైట్గా వామ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బట్ టెంపరేచర్స్ హెవీగా ఏం లేవు. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గేమ్ ఆడిన తర్వాత 39 degrees వరకే వెళ్తుంది. ఇది డెడ్ సమ్మర్, ఎలాంటి ఏసీ లేకుండా ఓపెన్ నెట్వర్క్లో వాడుతున్నప్పుడు కూడా మీకు 39 degrees అంటే ఓకే, చాలా తక్కువే ఇంత డెడ్ సమ్మర్లోకి వెళ్తున్నాం కాబట్టి. కానీ మీకు ఫ్రేమ్ అనేది ఈజీగా వామ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అది మాత్రం ఎందుకంటే మెటల్ ఫ్రేమ్, సో దానివల్ల మీకు అనిపిస్తూ ఉంటుంది. కేస్ వాడితే మాత్రం కొంచెం బెటర్గానే ఉంటుంది, కానీ సమ్మర్ కాబట్టి కొంచెం చూసుకోండి. అంటే పెద్దగా 40 degrees దాటట్లేదు, బట్ స్టిల్ ఇది కొంచెం వామ్ అనిపిస్తూ ఉంటుంది, కొంచెం హీట్ అనిపిస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ మెటల్ ఫ్రేమ్ అనమాట. ఇది ఒక్కటే చిన్న డ్రాబ్యాక్. ఎందుకంటే ఇది కాంపాక్ట్ ఫోన్ కాబట్టి కొంచెం లోపల కాంపోనెంట్స్ అనేవి చాలా దగ్గరగా పెట్టడం వల్ల ఒకటి, అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రాపర్గా ఉండకపోవడం, ఎయిర్ సర్క్యులేషన్ దానివల్ల కొంచెం ఉండొచ్చు. బట్ స్టిల్ గేమింగ్ పెర్ఫార్మెన్స్ మాత్రం దీంట్లో చాలా బెటర్గా ఉంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద ఇంకొక డిపార్ట్మెంట్ మీకు కెమెరా డిపార్ట్మెంట్. సో దీంట్లో మీకు బ్యాక్ సైడ్ 50 MP సోనీ LYT 700Cని యూజ్ చేశారు. అండ్ రెండోది శాంసంగ్ సెన్సార్ 8 MP, ఫ్రంట్ సైడ్ 32 MP శాంసంగ్ సెన్సార్ని యూజ్ చేశారు. అండ్ కెమెరాలు మాత్రం ఓకే బాగున్నాయి. ఈ పట్ల బడ్జెట్లో ఇంకొంచెం బెటర్ కెమెరాస్ ఆఫర్ చేసే ఫోన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇది కొంచెం పర్లేదు. దీంట్లో కూడా మీకు పోర్ట్రేట్ షాట్స్ 1x 2x ఇలాంటి షాట్స్ తీసుకోవచ్చు. అండ్ ఏ ఫీచర్స్ చాలా వరకు ఉంటాయి, అన్నీ బాగానే ఉన్నాయి, ఫిల్టర్స్ చాలా ఉంటాయి. కాకపోతే ఎంతైనా ఒక ప్రాపర్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అయితే ఖచ్చితంగా కాదు. ఇది కాంపాక్ట్ అండ్ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్మార్ట్ ఫోన్, అంతే గుర్తుపెట్టుకోండి. కెమెరాలు ఒక 10 points అనుకుంటే మనం 7 points వరకే వేసుకోవాలి, 8 కూడా టచ్ కాదు. ఎందుకంటే బాగుంటాయి అంతే, బాగుంటాయి అంత బెస్ట్ ఏమి కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ పాయింట్ మాత్రం నోటీస్లో పెట్టుకోండి. అండ్ దీంట్లో మీకు ఫొటోస్ అన్ని ఇక్కడ కొన్ని వేస్తున్నాను చూడండి, అలాగే కొన్ని వీడియో శాంపుల్స్ కూడా 4K బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో ఏదైనా బెస్ట్ సెల్లింగ్ పాయింట్ ఉందంటే ఇంత కాంపాక్ట్ డిజైన్లో వీళ్ళు 7600 mAh బ్యాటరీని ఆఫర్ చేస్తున్నారు. అండ్ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా దీనికి ఇస్తున్నారు. ఎలాంటి వైర్లెస్ ఛార్జింగ్ లాంటి దీనికి ఇవ్వట్లేదు, అది మాత్రం నోటీస్లో పెట్టుకోండి. అండ్ దీంట్లో మీకు బ్యాటరీ అనేది చాలా బెటర్ బ్యాటరీ లైఫ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అలాగే మీకు మంచి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇస్తున్నారు. కాబట్టి బ్యాటరీ డిపార్ట్మెంట్లో మీకు ఈజీగా ఎంత మీరు ప్రో యూజర్ అయినా ఒక 1 day ఈజీగా వస్తుంది. నార్మల్ మోడరేట్ యూజర్స్కి ఒక 2 days వరకు బ్యాటరీ లైఫ్ ఆబ్వియస్గా వస్తుంది. అండ్ కమింగ్ టు ద OS డిపార్ట్మెంట్, ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఆరిజిన్ OS 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 4 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్, Android అప్డేట్స్ 4 సంవత్సరాలు వస్తాయి. సెక్యూరిటీ అప్డేట్స్ ఏమో 6 సంవత్సరాల పాటు వస్తాయి. 4+6 పాలసీని దీనికి వీళ్ళు ఆఫర్ చేస్తారు, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్, చాలా మంచిది అని చెప్పొచ్చు. అండ్ ఆరిజిన్ OS ఇంప్రూవ్డ్ ఫన్ టచ్ OS బాగుంది, అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఏ ఫీచర్స్ చాలా బాగుంటాయి. అలాగే మీకు దీంట్లో టెక్స్ట్ స్కానింగ్ కావచ్చు, రిమోట్ PC కావచ్చు, మీకు PC కనెక్టివిటీ కావచ్చు, ఇంకా చాలా రకాల ఫీచర్స్ అన్ని కూడా చాలా బాగా ఆఫర్ చేస్తున్నారు. అలాగే UI కూడా చాలా ఇంప్రూవ్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. UI రీఅరేంజ్మెంట్ చేశారు మొత్తం, సెట్టింగ్స్ ప్యానల్ కావచ్చు అంతా కూడా. సో అంతా బాగానే ఉంది, ఓకే బాగానే ఉంటుంది. ది బెస్ట్ టైం కాదు కానీ చాలా బాగానే వీళ్ళు మేనేజ్ చేశారు. ఓవరాల్గా 45,000 రూపాయల బడ్జెట్లో దీన్ని మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అంటే ఇంకొక పాయింట్ కూడా నెట్వర్క్ చిప్ దీంట్లో ఉంటుంది. దీనివల్ల మీకు బెటర్గా గేమింగ్ ఆడేటప్పుడు నియర్లీ 20% బెటర్ సిగ్నల్ కనెక్టివిటీ ఉంటుంది. రెగ్యులర్గా మీరు ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు 12% సిగ్నల్ బూస్ట్ అనేది వస్తుంది ఈ నెట్వర్క్ చిప్ వల్ల. అలాగే పర్టికులర్గా GPS యూజ్ చేసినప్పుడు 77% రెగ్యులర్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే బెటర్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా 43,000 నుంచి 45,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు అంటే 4 పాయింట్లు చెప్తే గుర్తుపెట్టుకోండి. ఒకటి కాంపాక్ట్నెస్ కావాలి, మెటల్ బిల్డ్ కావాలి, సాలిడ్ గేమింగ్ కావాలి, అలాగే సాలిడ్ పెర్ఫార్మెన్స్ కావాలి తక్కువ బడ్జెట్లో, అలాగే మీకు బ్యాటరీ అనేది మాన్స్టర్ లాగా కావాలి, మంచి ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి. ఇవన్నీ దీంట్లో ప్లస్ పాయింట్స్. ఒకటే ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే మిగతా ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే కెమెరాలు అనేవి ది బెస్ట్ ఏం కాదు. ఇది ఒక పాయింట్ మీరు నోటీస్లో పెట్టుకుంటే మాత్రం 45,000 రూపాయల బడ్జెట్లో కాంపాక్ట్
ఫోన్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. సో ఇది నేను దీంట్లో అబ్జర్వ్ చేసిన పాయింట్స్. మీకేమనిపించిందో కింద కామెంట్లో మాత్రం మర్చిపోద్దు. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటే. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.